క్రిస్మస్. మరి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. తండ్రి తన కుమారుని మన కోసం ఇచ్చిన రోజు ఈరోజు. అందుని బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. దూత చెప్తుంది గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. అంటే ఈ శుభవర్తమానం, ఈ గుడ్ న్యూస్ ఎవరికి, కొంతమందికి కాదు. మీరు చూసినట్లయితే అంటే ఒక ఊర్లో చేసుకునేది, ఎక్కడైనా ప్రపంచం మొత్తం చేసుకునే పండగ ఏంటి అంటే క్రిస్మస్. ఇదిగో ప్రజలందరికీ, అది ఎలాంటి వాళ్ళైనా ఎవరికైనా కానీ ఇది ఎవరికి, అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే దేవుడు మన కోసం పుట్టాడు, మన శాపాలని మన పాపాలని బాపడం కోసం తండ్రి కుమారుని మన కోసం ఇచ్చాడు. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన రోజు. మరి దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, లోకసువార్త 19:10 ఉంటుంది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. వెదకి రక్షించాడు దేవుడు మనల్ని. అంటే మనము ఆయన దగ్గర రావడం కాదు, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, ఆయన వెదకి మనల్ని రక్షించాడు. అపోస్తుల కార్యంలో ఉంటుంది ఒక వచనం, ఏమనంటే అపోస్తుల కార్యం 3:26 ఉంటుంది, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివాన్ని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. దేవుడు అంటే కుమారుని పుట్టించి ఆయన ఎందుకు వచ్చాడంటే మనల్ని దుష్టత్వం నుండి మళ్ళించి మనల్ని ఆశీర్వదించడానికి. ఈ క్రిస్మస్ అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు. ఇంకోటి ఏంటంటే మనల్ని ఆశీర్వదించడానికి, దుష్టత్వం నుండి మళ్ళించడానికి ఈరోజు వచ్చాడు. కాబట్టి ఇది ఎలాంటి విషయం అంటే ఇది చాలా సంతోషకరమైన విషయం, ప్రజలందరికీ మహా సంతోషకరమైన విషయం కదా. ఆయన మనకు సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వడం కోసం మాత్రమే ఈరోజు వచ్చాడు. ఆయన పుట్టిన శుభవార్తను మనం ఏం చేయాలంటే అందరికీ కూడా ప్రకటించేవారిగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.